ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 32వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. 32వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీకు ఉపదేశము చేసేదను. మరి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తనను రచిస్తుంటున్నాడు అనేది మనం గ్రహించినట్లయితే, దావీదు జీవితంలో ఎదురైనటువంటి అనేక సంఘటనలు, అనేక సందర్భాల్లో దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి మొదటి మాటల్లోనే మనం గమనించినట్లయితే, మరి దావీదు దేవునికి దూరంగా జీవించినప్పుడు, దేవునికి ఎడబాటు అయినప్పుడు, మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి అందుకే 5వ వచనంలో అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి విరోధముగా మరి చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన మరి చేస్తూ ఉంటున్నాడు. మరి దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తే, దేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి వ్యక్తిగానే దావీదు ఉంటున్నాడు. అయినా కూడా ఒకానొక సందర్భంలో దేవునికి విరోధమైనటువంటి కార్యం చేసి పాపములో పడిపోయాడు. మరి పాపములో పడిపోయినటువంటి దావీదు తన పాపాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవుని యొక్క జవాబు, దావీదు యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మరి 5వ వచనంలో మరి దేవుని యొక్క జవాబును ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప సత్యము! మరి దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దారి తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మరచి మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, దేవుడు మనకు మరి ఆలోచన చెప్పేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఉపదేశము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మన మీద ఆయన దృష్టి ఉంచి ఉంటున్నాడు. ఆకాశములో నుండి ఆయన నేత్రములో ప్రతి వారిని చూస్తూ ఉంటున్నాడు. దావీదు ఒకవేళ అనుకుని ఉండొచ్చు పాపం చేసేటువంటి సందర్భంలో, కానీ మరి దావీదు పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మరి నేటి దినాల్లో మనం గమనించినట్లయితే, అనేక మంది తాము చేసినటువంటి పాపములను కప్పుకుంటూ ఉంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దావీదు తన పాపములను ఒప్పుకుంటున్నాడు. అయితే మనమైతే కప్పుకుంటూ ఉంటున్నాం. దేవునికి విరోధంగా మనం చేసినటువంటి కార్యాలు, దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి పనులు, వాటన్నిటిని మనము కప్పుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం ఒప్పుకున్నట్లయితే దావీదును దేవుడు క్షమించాడు. ఎందుకనగా తను చేసినటువంటి పాపాన్ని, తను చేసినటువంటి మరి పశ్చాత్తాపం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉంటున్నాడు. దేవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మరి క్షమించేటువంటి ప్రార్థన మరి చేసినప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. అందుకే ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు.
నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదనని దేవుడు దావీదుకి ఒక వాగ్దానం ఇస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను మన పాపములను మరి కప్పుకునేటువంటి వారిగా మనం ఉంటున్నామా? దావీదు వలె దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఒకవేళ దావీదు వలె మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన మనకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు, ఉపదేశం చేసేటువంటి దేవుడు, మనం నడవలసినటువంటి మార్గాలను సరళం చేసేటువంటి దేవుడు సదాకాలం తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను మార్చనుగాక. ఆమేన్.